చెప్పండి, కేంద్ర మినిస్టర్ డైరెక్ట్గా సిట్ విచారణ కాజారనే పరిస్థితి, దీనికి ఖచ్చితంగా బీజేపీ గట్టిగా వెళ్ళబోతుందని చెప్పి ఒక సంకేతం అయితే తెలుస్తూ ఉంది. నిజంగా ఎటువంటి విషయాలు బయటపడే ఛాన్స్ ఉందంట? ఏవైనా ఇన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలకు అంతం కాబోతుంది. ఈరోజు మేము నిజంగా గర్వపడుతున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్యులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కొన్ని జీవితాలు నాశనమైనాయి ఫోన్ ట్యాపింగ్ వల్ల. భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి బిడ్డల మధ్య కానీ, కుటుంబాలే నాశనమైన పరిస్థితి. అది ఎంత దుర్భర పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ అనేది. అలాంటి విషయము ఇన్ని రోజుల తర్వాత బయటపడుతున్నందుకు, అందులో ధైర్యంగా బండి సంజయ్ గారు ముందుకు వచ్చినందుకు నిజంగా భారతీయ జనతా పార్టీలో మేమున్నందుకు గర్వపడుతున్నాం. నిజంగా ఇది అందరూ కూడా హర్షించదగ్గ విషయం అని మేము తలుస్తున్నాం. ఇప్పుడు ఇందులో బండి సంజయ్ గారు పూర్తి విషయాలు కూడా బయట పెట్టిన, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇచ్చినా కూడా సీట్ ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తూ వచ్చిండు దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతితో ట్యాంపరింగ్ కూడా చేయొచ్చని చెప్పి మాట్లాడుతుంది. ఈ మాటను ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వ అనుమతి ఎట్లా చేస్తారు? కుటుంబ విషయాలు కదా, పర్సనల్ విషయాలు కదా. ఏదైనా పొలిటికల్గా కానీ రాజకీయంగా కానీ చేస్తే అది ప్రభుత్వ సంబంధం ఉంటుందేమో, కానీ ఫ్యామిలీ విషయం ఎట్లుంటుంది, ప్రభుత్వ సంబంధం ఎట్లుంటుంది? అన్న వాళ్ళకి ఏమైనా కొంచెం ఆలోచించి ఉండాలి. మైండ్ ఉండే అన్నారా, మరి మైండ్ లేక అన్నారా, మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది చాలా ఏమంటారు, న్యాయపరంగా కూడా చట్టబద్ధమైన విషయం. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారు లోపల సిట్ విచారణకు వెళ్ళిండ్రు. లోపల ఏ విషయాలు బయటపడితే వారు బయటకు వచ్చిన తర్వాతనే తెలుస్తాయి. మనము త్వరలో మనకందరికి కూడా తెలియబోతుంది. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్తూ వస్తుంది, కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుంది, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళందరూ కావాలని ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతుంది. ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంది? నిజంగా బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అంతకుముందు కూడా ఇలాగే అన్నారు. కవితను అరెస్ట్ చేయకపోతేనేమో చేయలేదు, బీజేపీ ఒకటే, ఇద్దరు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదు అన్నారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఏమన్నారు? అలా ఏది అంటే రెండు నాలుకలు అంటారు కదా, అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ ధోరణి. అసలు బీజేపీ ఎప్పుడూ సింగిల్గా వెళ్తుంది. బీజేపీ భారతీయ జనతా పార్టీ అంటే జనాల పార్టీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి అయ్యి నాటకాలు ఆడుతున్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ ఎప్పుడూ ధర్మం ముందు ఉంటుంది, ధర్మం కోసం నడుస్తుంది, ఒక సిద్ధాంతం కోసం నడుస్తుంది, ఒక కాషాయ జెండా కోసం పనిచేస్తుంది. ప్రభుత్వం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఒక నిజంగా ప్రూఫ్స్ అని మీరు బయట పెట్టిన తర్వాత అరెస్ట్ చేయకపోతే బీజేపీ ఏ విధంగా ముందుకు పోతుంది ఈ ఇష్యూ విషయంలో? చట్టం ముందు అందరూ ఎవరైనా సరే దోషులు అవ్వాల్సిందే కాబట్టి. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు? కేంద్ర మినిస్టర్ డైరెక్ట్గా వచ్చి సిట్ విచారణ కాజనే పరిస్థితి, ఎటువంటి విషయాలు బయటపడే ఛాన్స్ ఉందంటారు? అంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ఎట్లుంది ఇలా ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి పాలన చేయరా అంటే మంది సంసారం వినుకుంటా, వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకుంటా, వాళ్ళు ఏం చేస్తుర్రు వీళ్ళు ఏం చేస్తుర్రు వినుకుంటా ఇదే బతికిరీళ్ళు. ఇప్పుడు బండి సంజయ్ అన్న గారి రాష్ట్ర అధ్యక్షుడిలా భారతీయ జనతా పార్టీ జెండా అన్ని ప్రతి ఒక్క గడపకు తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చిండు తెలంగాణ ప్రజలను. అది ఊరగాలేక అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి, ఒకళ్ళేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో, ఇంకొకడేమో జాన్వాడ ఫామ్ హౌస్లో కూర్చొని అన్నగారి ఫోన్ ట్యాపింగ్ వినుకుంటా ఈ బీజేపీ పార్టీ యొక్క చేస్తున్న కార్యక్రమాలను ముందే పసగట్టి వాటిని నిర్వీర్యం చేయాలని చేసిన కుట్ర. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు ఎంత అహంకారంతో ఉండే, ఆయనకు భారతదేశ చరిత్రలో బహుశా ఏ ముఖ్యమంత్రికి లేదు అసొంటి అహంకారపూరితమైన వ్యక్తిని ఫామ్ హౌస్లోకించి బయటికి తీసుకొచ్చిన మొగోడు బండి సంజయ్ గారు. అలాంటి వ్యక్తిపై ఆయన ఫోన్ ట్యాపింగ్ అన్ని నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఆయన పైన అనేకమైన తప్పుడు కేసులు పెట్టి చాలా వేధించాలని ప్రయత్నం చేసింది. కానీ బండి సంజయ్ గారు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయలే. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం నిరంతరం పోరాటం చేసి ఈరోజు కేసీఆర్ గద్ద దిగడానికి కారణం బండి సంజయ్ అన్న చేసిన పోరాట పటిమ వల్లనే కేసీఆర్ అనేటోడు గద్ద దిగి రోడ్డు పైకి వచ్చిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు బటబాజ్ హామీలు 6 గ్యారెంటీలు 60 మోసాలు చేసి ప్రజలను మోసం చేసి వాళ్ళు తీసుకున్నారు తప్ప అయితే భారతీయ జనతా పార్టీదే అధికారం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెప్పిండు ఇంతకుముందు నా ఫోన్ ట్యాప్ అయిందని మాట్లాడి, కానీ ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇద్దరు ఒకటే కదా, ఆయన దొంగలేగా విన్నాడు, ఈయన లేదు దాన్ని ఏమంటారంటే డైరెక్ట్గా ఇంటా లీగల్గా తీసుకొని ఇంటా అని చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అప్పుడు ఎలక్షన్ టైంలో, నాకు అధికారం ఇస్తే అయ్యా కొడుకులని లోపలేస్తాను. ఏడేసిరు అయ్యా కొడుకులని.
కేటీఆర్ ఎంత గలీజ్గా తిడుతుండ్రు రేవంత్ రెడ్డిని. అరే నీకు సిగ్గు శరం లేదు, నువ్వు పికుడు అనువా, నువ్వు మొగోన్వైతే అనర్జీ అని అంత సవాళ్ళు ఇస్తున్న సీము నెత్తరు లేని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఈ ఫోన్ ట్యాపింగ్ పురోగతిని ముంగడికి తీసుకోలేకపోయాడు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏం బీకిరీలు కాంగ్రెస్ వాళ్ళు? దీన్ని బట్టే ఏమర్థమైంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఇద్దరు. తెలంగాణ ప్రజలను డబ్బును దోచుక తింటారు. భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పకుండా ఈ దొరల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎండగడతారు. అదేవిధంగా కేసీఆర్ చేసిన అవిధి పాలనను కూడా ఎండగట్టి ఇద్దరిని భూస్థాపితం చేస్తారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, మరి కాంగ్రెస్ ఏమో ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతి కూడా కేసీఆర్కి ఇవ్వబోతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. నిజంగా వస్తే ఒకవేళ స్వాగతిస్తారా మరి బీజేపీలోకి బీఆర్ఎస్? అరే మాకేం పని బాటలేరా? ఫామ్ హౌస్లో వండుకుని తీసుకొచ్చి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇవ్వనికి. అరే ఉపరాష్ట్రపతి పదవి చేపట్టాలంటే దానికి ఒక అర్హత ఉండాలా, అది ఉండాలా. పొద్దులేస్తే కోటలు రాయటోని తీసుకొచ్చి మేము ఎందుకు చేస్తామే అన్న చెప్పు. మాకేం మంచి నాయకులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ మీద ఆధారపడి గెలివే అంత లేదు. సొంతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేము ప్రతి ఒక్కరం గడపకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనాన్ని, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన పథకాల గురించి చెప్తాం. రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. రామచంద్రన్న గారి నాయకత్వంలో పక్కా జిహెచ్ఎంసీబీ మేము కొట్టబోతున్నాం. రానున్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. గొల్లకొండ కోటల ఈసారి ఎగిరేది కాషాయం జెండానే. మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మీరు అంటారు. మరి ఒకవేళ నిజంగా ఆధారాలన్నీ ఉన్నా కూడా మరి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఒకటే అంటారు కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందామని వీళ్ళు చేస్తారు. మీరు చూడు, రేవంత్ రెడ్డి అనేటోడు గొర్రెల స్కామ్ అన్నాడు, ఎవరిని అరెస్ట్ చేయలే. దాన్ని ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ అని ఆడికని పట్టుకొచ్చారు ఆఫీసర్ని. ఆయన ఆడికని పట్టుకోరు. ఏం పురోగతి ఉంది? ఏం లేదు. ఇప్పుడు మొన్న మన ఈటల రాజేందర్ గారు ఇచ్చారు. సంజయ్ అన్నారు కేంద్ర మంత్రి, హోంమంత్రి, ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా నా తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, నా తెలంగాణ అస్తిత్వం నాకు ముఖ్యం, కేసీఆర్ చేసిన దొంగ పనులను నేను ఎండగడతా, నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని చెప్పి ఆయన అన్ని పనులు పక్కన పెట్టి తెలంగాణ కోసం వచ్చి ఈరోజు సిట్ ముందట విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం నిరంతరం పోరాటం చేసింది. మా నాయకుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది, మా నాయకుడిపై అనేక తప్పుడు ఆరోపణలు చేసిందని చెప్పి మా ఐక్యత చాటుదామని ఈరోజు తండోపదండాలుగా కార్యకర్తలు అందరూ వచ్చి సంజయ్ అన్న వెంట నిలబడి సిట్ విచారణకు హాజరయ్యేటట్టు పంపించారు. ఒకటే మాట, సంజయ్ అన్న మీరు ముంగడవడ్రి, కార్యకర్తలు మేమందరం మీ ఎన్నుకున్నాం, కేసీఆర్ చేసిన నిరంకుశ పాలనను మనం ఎండగడదాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కేసీఆర్కి కేటీఆర్కి సపోర్ట్ చేస్తుందో దాన్ని కూడా మీరు ప్రజల ముంగట ఎండగట్టరు అని చెప్పి కార్యకర్తలు అందరూ బండి సంజయ్ అన్న గారు వెంబడి నిలబడ్డారు. ఎందుకంటే బండి సంజయ్ అన్న గారు ఒక వ్యక్తి గారు, ఒక శక్తి. తెలంగాణ రాష్ట్ర అభినవ ఛత్రపతి బండి సంజయ్ అన్న. నిరంతరం హిందుత్వం కోసం పోరాడే నాయకుడు సంజయ్ అన్న. బీసీల పక్షాన నిలబడి పోరాడే నాయకుడు సంజయ్ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. ఈయన బీసీ బిడ్డ. సంజయ్ అన్న ఎవరు? ఒక బీసీ బిడ్డనే కదా. ఆయన ఏమన్నాడు? మీరు బీసీ ముసుగుల తురుకోలకి 10% రిజర్వేషన్లు చేస్తా అంటారు. మీ అయ్య జాగిరా? రాజ్యాంగం ఏమన్నా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం మీ అయ్య జాగిరా అన్నట్టు కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్ అన్న. ఒక బీసీ ప్రధానిని పట్టుకొని ఒక ఓసీ ముఖ్యమంత్రి, ఈయన బీసీ ప్రధాని అయిన నరేంద్ర మోదీని దించంట ఓసీ వ్యక్తి అయిన రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారంట. ఏమైనా సెన్స్ ఉందా ఆయనకి, ముఖ్యమంత్రికి? సెన్స్ లేని విషయాలు, సెన్స్ లేని పాలన చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఇజ్జత్ని మొత్తం దేశంలో తీస్తుండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాంపింగ్ నిజమే జరిగింది, దీనికి సంబంధించి ఆధారాలన్నీ స్పష్టమైన తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ ఏ విధంగా పోరాటం చేయబోతుంది? మరి సంజయ్ నగర్ ఒకటే అన్నారు, మీకు చేత కాకపోతే, మీకు చేయకపోతే సిబిఐకి అప్పచెప్పుర్రి, అయ్యా కొడుకుల బండారాన్ని బయట పెడతాం, లోపలేస్తామని చెప్పి బండి సంజయ్ అన్న గారు బాధ్యత చెప్పిండు. ఇక చూసాం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారు. సాక్షాత్తు ఒక కేంద్ర హోంశాఖ మంత్రి గారే అన్నారు, మీ మీద నమ్మకం లేదు నా నాయన, మీరిద్దరు బాయ్ అంటూ తిరుగుతారు, జోగోడు బాగోడు రాసుకున్నట్టు రాసుకొని తిరుగుతారు. సో మీ మీద నమ్మకం లేరు, మా కేంద్ర సంస్థలైన సిబిఐకి అప్పగించారు, తప్పకుండా తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతారని చెప్పి ఆడుతారు. మీరు ఇప్పుడు చూడండి, ఎంతోమంది ఆడబిడ్డల జిందగీని నాశనం చేసారు అయ్యా కొడుకులు కలిసి. కేటీఆర్ అనే వ్యక్తి ఎంతోమంది ఆడబిడ్డల జిందగీని నాశనం చేసారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్నుకుంటా.
అందుకే అంటున్నా తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా అయ్యా కొడుకులు నిదాన్ని అరెస్ట్ చేయరు, లేకపోతే మీకు చేత కాకపోతే తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు మాకు చేత కాదు రబ్బే, మేము కేసీఆర్తో ములాఖాత్ అయినా మేము సిబిఐకి అప్పగిస్తున్నాం, వాళ్ళు చూసుకుంటారని చెప్పండి. మన చెప్పండి, డైరెక్ట్గా కేంద్ర మినిస్టరే ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి ఆధారాలు అయితే ఇవ్వబోతారు. అసలు ఏం జరగబోతుంది, నెక్స్ట్ అరెస్ట్ కాబోతా ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది? కేంద్ర మంత్రివర్యులే డైరెక్ట్ వచ్చి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, గతంలో తప్పులు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా చీకటి ఒప్పందం చేసుకుంటున్నారనే ఒక అనుమానం మాకు కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ చేసినటువంటి ఆగడాలు, అరాచకాలు మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ట్యాపరింగ్ చేసి, ఫోన్ ట్యాపరింగ్ చేసి వాళ్ళని లొంగపరుచుకొని వాళ్ళ యొక్క ప్రభుత్వానికి మద్దతు తెలిపించుకునే ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా సంజయ్ గారిని కావచ్చు, లేకుంటే సినీ యాక్టర్లను కావచ్చు, బిజినెస్ మ్యాన్లను కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అందరినీ భయపెట్టించే ప్రయత్నం చేశారు. ఆ రోజు జైలుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి, అన్ని స్కాములు చేసినటువంటి ఈ యొక్క తండ్రి కొడుకులని కుటుంబాన్ని, పార్టీని మొత్తం కూడా పారుదోలే ప్రయత్నం నేను చేస్తా అన్నటువంటి వ్యక్తి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ప్రజలని, తెలంగాణ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ రెండు పార్టీలు ఏ వేదికను పంచుకున్నప్పటికీ కూడా, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఏ వేదిక మీకు పోయినా కానీ కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ రెండు కలిసి వేదిక పంచుకుంటా ఉన్నాయి. ఇద్దరు ఒకటే రకంగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలని, వారు చేసినటువంటి తప్పులను అన్నింటిని కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి. సిట్టు కాకుండా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వెయ్యాలి. ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి వర్యులు రావడం అనేది మీరు అందరూ కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా వారికి శిక్ష పడేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సైతం మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంతకుముందు నా ఫోనే ట్యాప్ అని చెప్పి మాట్లాడి, కానీ మొన్న రీసెంట్గా ప్రభుత్వ అనుమతితో ట్యాపరింగ్ చేయొచ్చు, తప్పులే అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నిజంగా ఈ ఇష్యూ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? చెప్తున్నాం కదా, రెండు పార్టీలు చీకటి ఒప్పందం కన్ఫర్మ్ అయిపోయింది. కొన్నేళ్ల పాటు నువ్వు పాలించి, కొన్నేళ్ల పాటు నేను పాలిస్తా, కొన్నేళ్ల పాటు నువ్వు స్కామ్ చేయి, కొన్నేళ్ల పాటు నేను స్కామ్ చేస్తా. నీ దారి ప్రజలను దోచుకోవడమే, నా దారి కూడా ప్రజలను దోచుకోవడమే అనే ఒక ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు వచ్చినాయి. కాబట్టి ఆ రోజు జైలు నుంచి వచ్చి తొడగొట్టి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అదే మాట ఈరోజు మాట్లాడగలుగుతాడా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. మేమంతా కూడా ఎక్కడ పోయినా ఈ కాళేశ్వరం స్కామ్ జరిగింది కాబట్టి అని చెప్పేసి నువ్వు తెలంగాణ ప్రజలకు తీసుకుపోయినావు కాబట్టి ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయకుండా స్థానికమైనటువంటి ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని పోతావు? నువ్వు ట్యాపరింగ్ జరిగింది, హీరోయిన్లను ట్యాపరింగ్ చేసినారు, సినీ ఇండస్ట్రీలో ట్యాపరింగ్ చేసినటువంటి అన్నటువంటి వ్యక్తివి. మరి నువ్వు అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. మరి నువ్వు ఎందుకు గురించి వాళ్ళ మీద డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోతున్నావు అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నావు. అర్థమైతే లేదా ప్రజలకందరూ కూడా, తెలంగాణ ప్రజలకందరూ కూడా అర్థమవుతుంది. నువ్వు దోచుకున్నావు 10 ఏళ్ల పాటు, మిగిలినటువంటి నేను దోచుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హెచ్సి భూములను ప్రయత్నం చేసినారు, తర్వాత మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ దేవాలయ భూములను ప్రయత్నం చేసినారు. ఈ విధంగా చూస్తుంటే వీళ్ళకేమో దోచుకునే దాని మీద ఉన్నటువంటి ఆతృత, తప్పు చేసినటువంటి వ్యక్తులను జైలుకు పంపించేటువంటి ఆలోచన ఎక్కడ కూడా కోశాన కూడా కనిపించలేదు. రాబోయే రోజుల్లో 100% వారిని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇద్దరు పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా, ఈ ఇష్యూని కూడా, దీనికి సంబంధించి గొర్రెల స్కామ్ విషయం దానిలాగా, అలాగే ఏదైతే స్కామ్ ఉందో ఇది దీనికి సంబంధించి కాళేశ్వరం స్కామ్ లాగా ఇలానే తీసుకుంటే నిజంగా బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ముందుకు వస్తుంది. కాబట్టి ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది బీజేపీ, ఏ విధంగా పోరాటం చేస్తుంది వీటి విషయం? మేము అంటుంది ఏంటంటే ప్రజల దగ్గరికి వేసి ఓట్లు దండుకోవడానికి మేము ఈ యొక్క స్కామ్ల విషయంలో రాజకీయాలు చేస్తలేం. ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసిరో వారి విషయంలో చిత్తశుద్ధి లేకుండా పోరాటం ఆనాడు చేసినాం, ఈ రోజు కూడా అదే చేస్తాం. కానీ వీటిని ఏదో అడ్డబెట్టుకొని మేమేదో చేయాలని మాకు ఎక్కడ కూడా అలాంటి ఆలోచన లేదు. 100% వాళ్ళు ఏదైతే తప్పు చేసిరో ఆ తప్పుని కింది స్థాయి వరకు తీసుకొని పోతాం. ప్రజలు నిర్ణయిస్తారు. అరే రెండు పార్టీలు దొంగ పార్టీలు, రెండు పార్టీలు స్కామ్ల పార్టీలు, రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, ఈ రెండు పార్టీలను కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి తెలంగాణ గడ్డ మీదకేసి వీళ్ళని తరిమి పెట్టాలని చెప్పేసి ప్రజలే ఆలోచించుకుంటారు. 100% ఆ స్థాయిలో మా యొక్క ఉద్యమాలు అనేది రాబోయే రోజులలో మేము కార్యాచరణ చేస్తాం. మా మినిస్టర్లు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఆ రెండు పార్టీలు ములాఖాత్ అయ్యి ఇంకోసారి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో వాటిని భగ్నం చేయడానికి మా ప్రజాప్రతినిధులు, మా కార్యకర్తలందరూ కూడా రాబోయే ఎన్నికలలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్ళబోతుంది, ఉపరాష్ట్రపతి కేసీఆర్కి ఇవ్వబోతా ఉన్నారు, ఇవన్నీ ప్రజల మెప్పు కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు విచారణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఏమైనా జరుగుతుందన్నా?
ఆ బీఆర్ఎస్ని అఖిలపక్ష సమావేశాలలో మరి మీరు ఎందుకు పిలుచుకుంటున్నారు? మాతో ములాఖాత్ అవుతారు, మా దాంట్లో విలీనం అంటున్నారు కదా, మరి మీ యొక్క అఖిలపక్ష మీటింగు లేకపోతే బీజేపీకి యాంటీగా ఉన్నటువంటి కార్యక్రమాలు మరి మీరు ఎందుకు పిలుచుకుంటున్నారు? మరి ఎవడైనా శత్రువుకి మిత్రువు అన్నప్పుడు ఆ మిత్రుని పిలుచుకునే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఈరోజు ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా ఒకే వేదిక మీద కూర్చున్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఎక్కడైనా కూర్చున్న సందర్భం ఉందా? లేదు. వాళ్ళిద్దరు కలిసి బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీకి దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీని ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఆ తప్పుడు ప్రచారాలను తిప్పి కొడుతూ వాళ్ళకు కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అలా చివరిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని ఆధారాన్ని బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేకపోతే, అంటే దీనికి సంబంధించి ఇష్యూ విషయంలో సీరియస్గా ప్రభుత్వం లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా పోరాటం చేస్తుంది? విషయం ఏముంది, టీఆర్ఎస్కు పడిన గతే కాంగ్రెస్కి పడుతుంది. సరైనటువంటి పద్ధతిలో విచారణ జరపకపోతే తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? గమనిస్తూనే ఉంటారు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఇది చేసాం అది చేసాం అన్నప్పుడు చేసినప్పుడు ఆ హామీలన్నింటిని కూడా ప్రజలకు తెలుసు కదా. కొంత శాతం 10 ఏళ్ల పాటు ఉండి ఏదైతే స్కామ్ చేశారో వాళ్ళని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ల పాటు టైంపాస్ చేసి ఏదో విచారణ చెప్పి టైంపాస్ చేస్తే ఆయనను కూడా ఇంటికి పరిమితం చేసే రోజులు దగ్గరలో ఉంటాయి. కొంత శాతం తెలంగాణ ప్రజలందరూ కూడా లౌకికంగా ఆలోచిస్తారు, తెలివితో ఉంటారు. ఆ రకంగా అందరికీ కూడా సోయి ఉంది. ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి, ఏం చేయబోతున్నాయి, ఏం చేసినాయి అనేది కూడా ఆలోచన అందరికీ కూడా ఉన్నది. రాబోయే రోజులలో అందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం స్థానిక ఎన్నికల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అలా చెప్పండి. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయంలో కేంద్ర మినిస్టర్ కూడా డైరెక్ట్ వచ్చి నా దగ్గర ఆధారాలు నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి సిట్ విచారణకు వచ్చి నిజంగా ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా కాంగ్రెస్? నా పేరు సుధాకర్ పటేల్, నేను కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతున్నా. ఈరోజు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చిందే మా నాయకుడు సంజయ్ వల్ల. మా సంజయ్ 2.5-3 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, బీజేపీ అధ్యక్షుడు. అప్పుడే ఫస్ట్ వీళ్ళు ఎవ్వరు బయటకు తెలియలే. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటే వాళ్ళంతా మా గౌరవం, మా పార్టీ వాళ్ళే. కిషన్ రెడ్డి గారు కానీ మా నాయకులే. వీళ్ళు ఎవరు కూడా అప్పుడు బయటకు చెప్పలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కేసీఆర్ కుటుంబం అని చెప్పింది ఎవరు? బండి సంజయ్ గారు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు ఉద్యోగుల కోసం, టీచర్ల కోసం మా నాయకుడు ధర్నా చేసిండు. ధర్నా చేస్తే వాళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదు, వాళ్ళకు జీతాలు పడట్లేదు, ఎందుకు ఉద్యోగాలను ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు కార్మికులకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా నాయకుడు దీక్ష చేసిండు. ఎంపీ ఆఫీసులో, కరీంనగర్ కేంద్రంగా ఎంపీ ఆఫీసులో దీక్ష చేసిండు. ఆ దీక్ష భగ్నం చేయడానికి వీళ్ళు వాటర్ క్యాన్లు, గ్యాస్ కట్టర్లు, ఇంకా నయం ఫిరంగులు, రబ్బర్ పిల్లలు మోయించిన నయం మొత్తం ఆఫీసును ధ్వంసం చేసిరు. వీళ్ళు పొట్టు ధ్వంసం చేసిరు ఎంపీ ఆఫీసును, కరీంనగర్ ఆఫీసును. అందులో పెద్ద వాటర్ క్యాన్లు తీసుకొచ్చి, పెద్ద ట్యాంకులు, ఊరిని జంతర్ మంతలో ఉండే ట్యాంకులు తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చి మొత్తం గ్యాస్ కట్టలు కోసి మొత్తం వాటర్ చెదిరి చేసారు కార్యకర్తలు. అయితే చేసి మళ్ళీ సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. దేనికోసం అరెస్ట్ చేశారు, ఎట్లా అరెస్ట్ చేశారు, ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాను వీళ్ళకి ముందే తెలుసు. ఫోన్ ట్యాపింగ్ చేసిండు కదా. రెండవది హిందీ పేపర్ లీక్ అని. హిందీ పేపర్ లీక్ అవుతారు ఎవరైనా? హిందీ అంటే కక్షపూరితంగా సంజయ్ గారిని అరెస్ట్ చేయాలి. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఫామ్ అయ్యేటట్టుంది. సంజయ్ గారు దూకుడుగా పోతున్నారు, ప్రజలను ఏకదారి తీసుకొస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పి కేటీఆర్కి భయం పుట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిండు. లుచ్చా నా కొడుకు, చిల్లర నా కొడుకు, ఇట్లా తిడతాను నేను. ఇక చిల్లరగాడే. అయితే నువ్వు మంచుడైతే ఎందుకు చేస్తావు? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి సంజయ్ గారు అప్పుడే ఆయన దృష్టికి వచ్చింది, అరే నేను తీసుకునే నిర్ణయాలు ప్రజా శ్రేయస్ కోసం తీసుకుంటున్నా, ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతుల కోసం, సబ్బండ వర్గాల కోసం సంజయ్ గారు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇవి అన్నీ కేసీఆర్ కుటుంబానికి ఎట్లా తెలుస్తున్నాయి? ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి కదా, అవునా కదా? కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేస్తావు, మా సంజయ్ గారి సిబ్బంది ఫోన్లో ట్యాపులు చేస్తావు. అయితే ఇవన్నీ కూడా సంజయ్ గారు మీడియా సమస్యలు చెప్పిండు, మీడియా సమస్యలు వెల్లడించిండు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాప్ చేసినావు, మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాప్ చేసినావు, మునుగోడు ఎన్నికల ఫోన్ ట్యాపింగ్ తోటి నువ్వు గెలిచినావు, 10,000 ఓటుతో గెలిచిండు. ఇవన్నీ కూడా క్యారెక్టర్ రాష్ట్ర ఫోన్లు ఎడేస్తావు, సినిమా హీరోయిన్ ట్యాప్ చేస్తావు, హీరో ట్యాప్ చేస్తావు, రాజకీయ ఎవరు చేయాలి? నీకు ఎందుకంత భయం? నువ్వు మంచిగా పరిపాలిస్తే, నువ్వు నిజాయితీగా పరిపాలిస్తే సబ్బండ వర్గాలు నీకే కదా మళ్ళీ అధికారం ఇస్తారు. నీకు ఎందుకు భయం? ట్యాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది? లంగలై, దొంగలై, ఉగ్రవాదులై, నక్సలైట్ల ఫోన్లు ట్యాప్ చేయాలి. వీళ్ళంతా నక్సలైట్ల 40,000 మంది తెలంగాణ వాసులై ఫోన్ ట్యాప్ చేసినాం. 40,000 మంది నక్సలైట్ల, 40,000 మంది ఉగ్రవాదుల. అసలు ఉగ్రవాదులు ఎవరు తెలుసా? అసలు ఉగ్రవాదులు, అసలు నక్సలైట్లు కేసీఆర్ కుటుంబమే. అవును. ఇప్పుడు సంజయ్ గారు వచ్చిండు, సిట్ గారు ముందుకు వచ్చిండు. కేసీఆర్ మొత్తం బండారం బయట పెడతాడు, మొత్తం బట్టలు చింపి బయట రోడ్డు మీద పెడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మా నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
మా నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ బండి సంజయన గారు ఈరోజు సిట్టు ముందుకు వచ్చిండు. కేసీఆర్ బండారం బయట పెట్టిండు. చాలా దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకో కేసీఆర్ కుటుంబంపై. అంటే చర్యలు తీసుకుంటాను ఎందుకంటే కాళేశ్వరం విషయం అడ్డుపోయింది, అలాగే గొర్రెల స్కామ్ కూడా జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఓన్లీ విచారణలకే పరిమితం అవుతున్నాయి కానీ ఎటువంటి ఆధారాలు దీనికి సంబంధించి వివరాలు కూడా బయటకు రాని పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? 100% ఇది ఏం కాదు. ఎక్కడ వచ్చిన గుంగలు అక్కడే. ఇప్పుడు 1.5 year గడిచిపోయింది. 18 నెలలు 20 నెలలు ఇది కాలమై ఇంకా 3 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు ఉంది కాలం. ఇట్నే కాలాపని చేస్తారు. రెండోది కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి కుటుంబం జానీ జబ్బలు. కవిత గారు రేవంత్ రెడ్డి గారు స్నేహితులు, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి స్నేహితులు, కేటీఆర్ రేవంత్ రెడ్డి స్నేహితులు. వీళ్ళు పైన తిట్టుకుంటారు, లోపల రాత్రి అయితే మళ్ళీ ఎక్కడ కలుసుకున్నారు అక్కడ కలుసుకుంటారు, ఫోన్లు చేసుకుంటారు. వీళ్ళు కొట్టినట్టు అయ్యి మేము ఏడ్చినట్టు చేస్తాం, నువ్వు గిచ్చినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి వీళ్ళు కూడబలుకొని ప్రజల్ని మళ్లించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఈ 6 గ్యారెంటీల అమలును మళ్లించడానికి ఈ 420 తెలంగాణ ప్రజలు 420 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ నెరవేర్చలే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలే. ఈ ప్రజల మనసును మళ్లించడానికి ఈ డ్రామాలు ఎత్తుతున్నారు. ఈ కాంగ్రెస్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మీరు అంటారు, మరి కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా కూడా కేసీఆర్ చేయబోతుంది బీజేపీ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మా నాయకుడు ఎప్పుడో చెప్పిండు, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే చెప్పులతో కొట్టాలని మా నాయకుడు అన్నాడు. ఎవరిని? అన్నలను. ఏ కాంగ్రెస్ అంటాడో ఏ బీఆర్ఎస్ అంటాడో ఆ లుచ్చాగాలను చెప్పు తీసుకొని కొట్టుర్రు అని మా కార్యకర్తలు పిలిపించాడు. మేము ఇలా చెప్తున్నాం, చెప్పులు తీసుకొని కొడతాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ఎవరని అంటే చెప్పు తీసుకొని కొడతాం, పండ్లు రాళ్ళ కొడతాం. ఈ లుచ్చాగాలు మాకు అవసరమా? ప్రజలు అని చెదిరించారు, ఎల్లగొట్టి రాళ్ళను. ఈ దిక్కు దివాన లేదు, ఇక ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్కి పరిమితం గాలి మాకు అవసరమా? వత్తే గీతే వాళ్ళు మంచోళ్ళు ఎవరు ఉంటే నికార్సన్ కూడా కొంతమంది ఉంటాయి, ఎవరు ఆ కుటుంబం తప్ప. మంచోళ్ళు ఉంటే ఎమ్మెల్యేలు మంచి సెకండ్ మొన్న తక్కువ మేరతో ఓడిపోయిన ఎమ్మెల్యేలు మంచోళ్ళు ఉంటే తీసుకుంటుంది, పార్టీ తీసుకుంటుంది. కేసీఆర్ కుటుంబాన్ని తప్ప వీళ్ళు అవినీతి దొంగలు, ఆనకొండలు, నరరూప రాక్షసులు. గీళ్ళు మాకు అవసరం. వీళ్ళు ఒక మురికి కుంప, ఒక నాల. గీళ్ళు వచ్చి మా స్వచ్ఛమైన గంగా నది మా పార్టీ బీజేపీ. మాదొక గంగా నది, మాదొక యమునా నది, మాదొక సింధు నది. గిన్నె గీళ్ళు వచ్చాక కంపచ్చి కలుతుంది. ఈ నాల గీళ్ళు కలితే మాకు కంపే అయిపోతుంది. అవసరం మాకు. చివరిగా ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో నిజ నిర్ధారణ జరిగితే నిజంగా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? ప్రభుత్వం అరెస్ట్ చేయకపోతే, సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఏ విధంగా పోరాటం చేయబోతుంది? మరి ఇది సిబిఐకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి అప్పచెప్పాలి. వీళ్ళు ఇక్కడ ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఈ తూతూ మాత్రమే సాగుతుంది. ఇక్కడ సాక్షాత్తు మా కేంద్ర హోంమంత్రి ఇలా ఆధారాలు ఇవ్వడానికి వచ్చిండు, చిట్టు ముందుకు వచ్చిండు. మీకు దమ్ముంటే అది ఆధారాలు ఇస్తుండు కదా, చాలా చర్యలు తీసుకోండి. ఈ కాంగ్రెస్ అడవికింది, కాళేశ్వరం కూలేశ్వరం అడవికింది, దాని మీద కాలయాపనే అరెస్ట్ అవుతాడు. కాళేశ్వరం అస్సలే అరెస్ట్ చేయరు, సాగదీస్తూనే ఉంటారు ఇంకా 3 ఏళ్ళు. ఇది కూడా అంతే చేస్తారు. కానీ నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకుడే ఉన్నాడు ఇక్కడ, మా సంజయ్ ఉన్నాడు ఇక్కడ, మా కిషన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ, మా లక్ష్మణ్ ఉన్నాడు ఇక్కడ. వీళ్ళు ఊకుంటారా? మొత్తం బయట తవ్విదిస్తారు. తవ్వి తీసి ఖచ్చితంగా కేసీఆర్ అప్పటికి మంచాన పడినాయి, ఇక్కడ ఐసీలో ఉన్నాయి బెడ్ మీద. గుంజుకొచ్చి కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను మళ్ళీ లోపల పడతారు. ఇక్కడ కాదుగా, చెంచలు కూడా చెర్లపల్లి కాదు, అండమాంచలకు పంపాలి చిగడలకు. అక్కడ కరెక్ట్ పనిష్మెంట్ వీళ్ళకు. ప్రజల రక్తం దాగి దోచుకొని 1000 కోట్లకు అధిపతులకు అయ్యారు. ఎక్కడ నీకు అప్పుడు 2005లో అంబాజీడర్ కాలేజ్ తిరిగిను. కేసీఆర్ మా కరిమారు వచ్చిండు, అంబాజీడర్ కాలేజ్ వచ్చిండు 2005లో. ఎక్కడ ఒక లాడ్జ్ ఉంటుంది, తారక లాడ్జ్ ఉంటుంది, అందులో దిగిండు. తారక లాడ్జ్లో 2000 బస్ స్టాండ్ పక్కన ఉంటుంది నటరాజు లాడ్జ్. 2005లో అంబాజీడర్ వచ్చిన వ్యక్తి నువ్వు ఏం లేదు. అప్పుడు నీకు డొక్కు అంబాజీడరు డక్కడక్కడక్కడ ఉండదు. ఇప్పుడు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? సింగపూర్లో నీకు ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, థాయిలాండ్లో ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఆస్తులు అమెరికాలో ఆస్తులు ఎక్కడ వచ్చినాయి. ప్రజల రక్తం తాగి దాచుకొని ఈరోజు 1000 కోట్లకి ఎదిగిరి మీరు ఊకుంటారు తెలంగాణ. అందుకే మీకు ఫామ్ హౌస్ పంపారు. కానీ ఇంకా మీరు మర్చిపోరిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రాదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకత పెరిగింది. వీళ్ళిద్దరు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, తోడు దొంగలీళ్ళు. ఈ రెండింటి కూడా నమ్మే పరిస్థితి లేదు. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరు దొంగలు చేసినా కూడా, బీఆర్ఎస్ చేసినాయి, కాంగ్రెస్ చేసినాయి. ఈ ఇద్దరు దొంగలు చేసిన చర్యలను కూడా, వీళ్ళ అవినీతిని కూడా బయటకు తీస్తుంది భారతీయ జనతా ప్రభుత్వం. మా ప్రభుత్వం బయటకు తీస్తుంది. ఈ 2 పార్టీల నాయకులపై చర్యలు తీసుకుంటుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది, వీళ్ళు దోచుకున్న సొమ్మును కక్కిస్తుంది, పేద
పేద ప్రజలకు పంచుతుంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచి చక్కటి రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండే విధంగా మా ప్రభుత్వం ఇక్కడ వస్తుంది. ఆ విధంగా మీరు అందరూ చూస్తారు.